అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టీచర్ టెక్స్. ఈరోజు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ అనేది ఇంటి వద్దనే మీరు మొబైల్ ఫోన్లో సులభంగా చేసుకోవచ్చు. దీనికి మనం ఏ ఒక్క అప్లికేషన్ నింపాల్సిన అవసరం లేదు. అయితే దీనికోసం మనం 2 రకాల మొబైల్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్లో ఇండియన్ ఆయిల్ అని టైప్ చేస్తే ఈ విధమైన ఒక అప్లికేషన్ అవుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో అప్లికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఆధార్ ఫేస్ ఆర్డీ అని సెర్చ్ చేస్తే ఈ యొక్క అప్లికేషన్ అనేది వస్తుంది. ఆధార్ ఫేస్ ఆర్డీ ఎర్లీ యాక్సెస్. ఈ యొక్క అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క 2 అప్లికేషన్ యొక్క వెబ్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 2 అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఇండియన్ ఆయిల్ 1 ఈ యొక్క అప్లికేషన్లో మాత్రమే వర్క్ చేయవలసి ఉంటుంది. మిగతా ఆధార్ ఫేస్ ఆర్డీ అనేది మనకు కనిపించదు. ఇది ఇన్బిల్ట్గానే ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ 1 అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పైన ఇండియన్ ఆయిల్ 1 అన్న దగ్గర మనం ఇక్కడ సైడ్కి క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ సైన్ అప్ అనే ఆప్షన్ దగ్గర మనం లాగిన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మన మొబైల్ నెంబర్ తోటి లింక్ అయి ఉన్న మన గ్యాస్ కనెక్షన్ది ఈ యొక్క మొబైల్ నెంబర్ ఉపయోగించి ఓటీపీ ద్వారా మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నేమ్ అన్న దగ్గర మన యొక్క నేమ్ అనేది అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పైన ఉన్న బాణం గుర్తు చూపించిన దగ్గర క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 5వ ఆప్షన్ మై ప్రొఫైల్ అన్న దగ్గర క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మై ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ అనేది అయితే ఈ విధంగా మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. మీ యొక్క పేరు, మొబైల్ నెంబరు, అదేవిధంగా ఇక్కడ మీ యొక్క ఎల్పిజి ఐడి, సబ్సిడీ ఎలిజిబుల్ దగ్గర ఎస్ అని చూపిస్తుంది. నెక్స్ట్ కేవైసీ స్టేటస్ దగ్గర గ్రీన్ కలర్ అంటే ఇది కేవైసీ స్టేటస్ అనేది ఓకే అవసరం లేదన్నట్టు. ఓకే, మీరు కేవైసీ అయితే చేసుకోవాలనుకుంటే ఇక్కడ కేవైసీ అన్న దగ్గర క్లిక్ చేసుకోవాలి. కేవైసీ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ చేసి మీరు ఫేస్ స్కాన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చరింగ్ ఫేస్ అనేది అయితే వస్తుంది. ఈ యొక్క ఫేస్ని క్యాప్చరింగ్ చేయడానికి ఇక్కడ గైడ్ అనేది ఒకటి ఉంది. గైడ్ ఫర్ ఫేస్ అథెంటికేషన్ అంటే మీ యొక్క ఫేస్ని లైట్ కనిపించే విధంగా ఇక్కడ చూపించిన విధంగా టిక్ మార్క్ ఉన్నట్టు సైడ్కి కాకుండా లైటు ఫ్రంట్ ఫేస్కి లైట్ కనిపించే విధంగా ఉంచాలి. అదేవిధంగా సైడ్ నుంచి కాకుండా ఇక్కడ ఫేసు కెమెరా ముందు నుంచి అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ అని క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అన్న పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిటెక్టింగ్ ఫేస్ అనేది వస్తుంది. నేను ఇక్కడ బ్యాక్ కెమెరా అయితే ఆన్ అవ్వడం జరిగింది. మీ యొక్క ఫేస్ని ఇక్కడ క్యాప్చరింగ్ అయితే చేసుకోవాలి. ఫేస్ క్యాప్చరింగ్ అనేది సక్సెస్ఫుల్గా పూర్తయిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ చేస్తే కన్ఫర్మ్డ్ అనే విధంగా గ్రీన్ టిక్ అయితే చూపిస్తుంది. కన్ఫర్మేషన్ యువర్ కేవైసీ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అండ్ పెండింగ్ విత్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ అప్రూవల్ యూ కెన్ ట్రాక్ ఇట్ ఇన్ యువర్ ప్రొఫైల్ అంటే సబ్మిట్ చేయబడింది ప్రొఫైల్. ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఫర్ అప్రూవల్ అంటే అప్రూవల్ అవ్వడానికి డిస్ట్రిబ్యూటర్ దగ్గర పెండింగ్ అనేది ఉంది. యూ కెన్ ట్రాక్ ఇట్ ఇన్ యువర్ ప్రొఫైల్ అంటే మీ యొక్క ప్రొఫైల్కి వెళ్ళి మరలా చెక్ అయితే చేసుకోవచ్చు. మై ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత ట్రాక్ కేవైసీ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఎప్పుడు మనం కేవైసీ చేసాం క్రియేట్ డేట్ అనేది టైం అనేది చూపిస్తుంది. ఇక్కడ స్టేటస్ అనేది ఇన్ ప్రోగ్రెస్లో చూపిస్తుంది. ఇది అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ స్టేటస్ అనేది మీకు సక్సెస్ఫుల్గా చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ కేవైసీని మనం మొబైల్ అప్లికేషన్లో సులభంగా ఎటువంటి అప్లికేషన్ అనేది ఫిల్ చేయకుండా మనమే సొంతగా అయితే కేవైసీ అనేది అయితే చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.